ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసు ఇజ్రాయెల్ దేశము చుట్టూ ఉన్నటువంటి దేశాలు యుద్ధం చేస్తున్నాయి ఇజ్రాయెల్తో. ఇజ్రాయెల్ ఒక్క దేశం. విచిత్రమైనటువంటి అక్కడ పాలిటిక్స్ ఏంటంటే, యెరూషలేము ముఖ్య పట్టణములో దేవుని మందిరమును కోల్చగొట్టేసి ఇంచుమించు యేసు ప్రభుల వారు సిలువేయబడిన ఒక 70 సంవత్సరాలకి, అంటే ఇంచుమించు 70వ సంవత్సరం. యేసు ప్రభు వారు సిలువేయబడ్డది 33వ సంవత్సరం. సో అక్కడ నుండి 40 సంవత్సరాలకి దేవాలయాన్ని కోల్చుకొట్టేశారు. అయితే అక్కడ ముస్లిమ్స్ మసీదు లేపారు ఇంచుమించు 600 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మసీదే ఉంది అక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మా స్థలము అని వారు అన్నారు. ఇది మా స్థలం అని యూదులు అంటే పెద్ద పోట్లాట్లు అయిపోతున్నాయి, చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు. అందుకని సైనికులు చుట్టుముట్టేసి ఎవరిని కూడా గొడవలు జరగకుండా కాపాడుతున్నారు. దేవాలయానికి సంబంధించినటువంటి ఒక గోడ మాత్రమే మిగిలింది. అందుకే దాన్ని ఏమన్నారంటే వెయిలింగ్ వాల్, విలపించే గోడ. అక్కడికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ కూడా వెళ్ళి ఆ గోడ దగ్గర ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఒక చిన్న కాగితంలో చుట్టి ఆ ఇరుకులో పెడతారట. యాజకులు వచ్చి ఈ కాగితాలన్నీ కలెక్ట్ చేసుకుని వారు ప్రార్థన చేస్తారట. సరే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అక్కడికి ఎవరూ ప్రవేశించడానికి లేదు, ముస్లింలు తప్పించి. యూదులు కూడా ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళకూడదు, క్రైస్తవులు వెళ్ళకూడదు. సో ఆ మసీదు కానీ కోల్చగొట్టేసి మళ్ళా దేవాలయాన్ని కట్టుకుంటారేమోనని ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయటానికి తిరగబడ్డారు. హమాస్ తిరగబడ్డారు. ఇప్పుడు ఇరాన్ దేశం కూడా అందుకే యుద్ధం చేస్తున్నారు. ఓకే, ఇంతకీ ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు అల్లకల్లోలం అయిపోతుంది? ఎందుకు? ఒక్క యెరూషలేమును గురించి. ఆ యెరూషలేములో మసీదుని కానీ ఏం చేశారా మీ సంగతులు చెప్తా ఉంటున్నారు ముస్లింలు. ఏదో ఒకలాగా మూడో దేవాలయం కట్టబడితేనే కానీ మెస్సయ్య రాడు అని యూదులు ఎదురు చూస్తున్నారు. మసీదు తీసేసి దేవాలయం కట్టబడితే రెండో రాకడలో యేసు ప్రభుల వారు దిగుతారని క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్క యెరూషలేము మొత్తం ప్రపంచాన్నంతటినీ కదిల్చేస్తుంది. ఇంకే పట్టణం కానీ ఇంకే విషయం కానీ ఇంత ప్రాముఖ్యత కలిగి ఉండలేదు. ఇంతకీ ఎందుకు ఉదయకాలం ఇది ఎత్తుతున్నాను అంటే, జకరియా గ్రంథంలో జకరియా అన్నటువంటి దైవజనుడు ప్రవక్త, ఆయనకి దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనాల్లో జకరియా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక ప్రవచనం మాత్రమే నేను ఈరోజు పైకెత్తుతున్నాను. అదేంటంటే 2వ అధ్యాయంలో 5వ వచనంలో, ఈ 5వ వచనంలో ప్రవచనం రాకముందు దేవదూతల్ని జకరియా చూస్తాడు. వారు వచ్చి మాట్లాడుకుంటుంటారు. వారి చేతుల్లో ఏముంటుందంటే కొలతబద్ద ఉంటుంది. కొలతబద్ద ఎప్పుడైనా సరే ఎక్కడైనా దానికి సూచన ఏంటంటే తీర్పు. కాబట్టి తీర్పు ఈ పట్టణం మీదకి రాబోతుంది అని ప్రవచనం. అది ఈ పట్టణం మీదకి తీర్పు, దేవుని తీర్పు రాబోతుంది. అందుకే దేవదూతలు వచ్చి మెజర్ చేస్తున్నారు, కొలుస్తున్నారు. దానికి అనుగుణంగా 5వ వచనంలో ఏం సెలవిస్తున్నారంటే, దాని చుట్టూ, దేని చుట్టూ? యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను ఉందును. యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. సో
దేవుడు ప్రవచిస్తున్నాడు ఏమని? దాని మధ్యను నేను నివాసినై ఉండి మహిమకు నేనే కారణంగా ఉంటాను. అంటే ఇప్పుడు నేను దానికి ప్రాకారముగా, అగ్ని ప్రాకారముగా ఉందును అని దేవుడు చెప్తున్నారంటే మసీదుకి అగ్ని ప్రకారంగా ఉంటాడా? కాదండి, కాదు. దేవుని ప్రజలకి, దేవాలయానికి నేను అగ్ని ప్రాకారంగా ఉందును. మరి ఇప్పుడు లేదు కదా? అవును, లేదు. కానీ యెరూషలేమా యెరూషలేమా అని యేసు ప్రభు వారు కన్నీళ్లు పెట్టుకోవటానికి కారణము అదే. యెరూషలేమును అతిగా యేసు ప్రభుల వారు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన ముఖ్య పట్టణము, ద క్యాపిటల్ ఆఫ్ హిస్ కింగ్డమ్. భూమి మీద ఆయన రాజ్యము అక్కడ నుండి పరిపాలించాలి. కానీ పరిపాలించనివ్వకుండా అపవాది ఏం చేశాడంటే దేవాలయాన్ని కోల్చగొట్టేసి ఆయన్ని అక్కడికి రానివ్వకుండా ప్రయత్నంలో వాడున్నాడు. కనుక అంత్యక్రీస్తు అనేవాడు వచ్చినప్పుడు వాడేం చేస్తాడంటే, ఎందుకులేండి పాపం యూదులు వాళ్ళకు ఒక్కళ్ళకి ఉన్న ఒకే ఒక దేవాలయం కదా, మీకు మసీదు ప్రతి దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే మక్కా మసీదు ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇది వాళ్ళ దేవాలయాన్ని మీరెలా చేశారేంటి అని అల్లిబుల్లి కబుర్లు చెప్పి అక్కడ దేవాలయాన్ని, మూడో దేవాలయం కట్టుకుంటారా అంటాడు. మూడో దేవాలయాన్ని కట్టినప్పుడు మీరు పూజ చేసుకోండి, మీరు బలి అర్పించుకోండి అంటాడు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత వాడు తిరగబడి ఆ దేవాలయంలోకి వెళ్ళి నేనే దేవుణ్ణి అంటాడు. అప్పుడు ఉగ్రత దిగిపోతుంది, దేవుని ఉగ్రత దిగిపోయి భయంకరమైనటువంటి శ్రమలు భూమి మీదకి, యావత్ భూమి మీదకి వస్తాయి. యెరూషలేమును అప్పుడు కాపాడేవాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే. అందుకే నేను ఎలా ఉంటాను? అగ్ని ప్రాకారంగా. ఐ విల్ బీ అ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ జెరూసలేం. యెరూషలేము చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఈ అగ్ని 2 విషయాలు చేస్తుంది. ఒకటి అంగీకరిస్తుంది, అంటే అంగీకరింపచేస్తుంది, అప్రూవల్. రెండోది తీర్పు తీరుస్తుంది, ఇది కానీ అది కానీ. అంటే ఇది దేవాలయము అని అప్రూవల్. దాని మీద పట్టానికి వచ్చినటువంటి వారి మీదకి తీర్పు వస్తుంది, చనిపోతారు వాళ్ళు. అది దేవుడు చెప్తున్నారు. మెజర్మెంట్ అంటే తీర్పు. దానికి అనుగుణంగా దేవుడు ఇప్పుడు చెప్తున్నారు, ఏమంటున్నారు? నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఐ విల్ బీ అ ఫెన్స్ ఆర్ అ వాల్ ఆఫ్ ఫైర్. ఎవరు ముట్టడానికి కూడా వీల్లేదు. అంటే యెరూషలేము యావత్ ప్రపంచ చరిత్రని తిరగరాస్తుంది. ఒక్క పట్టణం. అందుకే దేవుడు కీర్తనలో ఏమన్నారు? యెరూషలేము గురించి సమాధానం కొరకు ప్రార్థన చేయండి, వారు వర్ధిల్లుతారు. ఈరోజు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా రాబోతున్నటువంటి దినాల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పలేం, ఎలా ఉంటుందో తెలీదు. ఈ అయోమయమైనటువంటి ఈ పరిస్థితుల్లో యెరూషలేముని కాపాడుతున్నటువంటి వాడు ఈరోజు దేవాలయము ఎక్కడ ఉంది అంటే యూదులు కొలిచే దేవుడు అక్కడ లేడు. అంటే దేవాలయం లేదు కదా. కనుక ఇప్పుడు ఎక్కడున్నారు దేవుడు అంటే నీలో లేడా, నాలో లేడా? మనల్ని అగ్ని ప్రాకారం వేసి కాపాడతాడు. ఆయన చెప్తున్నాడు, నా మహిమతో నేను కప్పుతాను, మీ మధ్యన నేను ఉంటాను. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. భౌతికంగా, ఫిజికల్గా టెంపుల్ గురించి చెప్తున్నాను. స్పిరిచువల్గా, ఆత్మీయంగా నువ్వే ఆయన మందిరం కావడానికి నిన్ను కాపాడతాడు. నీలో ఉన్నాడు, నిన్ను పైకి తీసుకెళ్తున్నాడు. మేఘాల్లో ఆయన కలుసుకోవటానికి మనల్ని పైకి ఎత్తుతున్నారు. ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా, ఏదొచ్చినా, ఉప్పెనులు వచ్చినా, వైరస్లు వచ్చినా, ఏదొచ్చినా మనల్ని కాపాడగలిగిన వాడు, పోషించగలిగిన వాడు. మన చుట్టుప్రక్కల తీర్పులో పడిపోయి ఎంతమంది కొట్టుమిట్లాడుతున్నా మన దేవుడు మనల్ని విడిచిపెట్టరు. కనుక భయపడవద్దు. ఆనందంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన వైపు చూసి ఆయన పూజిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఈరోజు ధ్యానం చేసినటువంటి విషయం
చాలా కాంప్లికేటెడ్, చాలా కష్టం. అయినా సునాయాసంగా ఈజీగా మీరు అర్థం చేసుకోవటానికి చెప్పాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి, మళ్ళీ రిపీట్ చేసి వినండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి సమర్థుడు. జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ఉదయకాలం నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును కాపాడువాడు కునకుడు, నిద్రపోడు అన్నారు. కనుక యెరూషలేమును సమాధానం కొరకు మా చేతులు పైకెత్తుతున్నాం ప్రభా, సహాయం చేయండి. ఐ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. అయ్యా, యెరూషలేమా యెరూషలేమా అని మీరు కన్నీరు కార్చారు, బాధపడ్డారు. నేను అది అలా ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదం అని మీరు అన్నారు. ఏదో ఆశీర్వాదం కొరకు నేను చేయటం కాదు, యథార్థంగా నీ భారం నేను పంచుకోవటానికి ఇష్టపడి వచ్చాను. అందుకే యెరూషలేం సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, ప్రభా నా పట్టణం కూడా జ్ఞాపకం చేసుకోరా ప్రభా, నా పట్టణం కూడా వర్ధిల్లాలని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాం. కాపాడండి, యెరూషలేం ప్రజలను కాపాడండి నాయన. అక్కడ మీ 3వ మందిరము మరలా కట్టబడాలి, సహాయం చేయండి. అక్కడి నుండి కేంద్రంగా, ముఖ్య కేంద్రంగా మీరు కూర్చొని యెరూషలేము నుండి పరిపాలించబోతున్నారు. మీరు పరిపాలించాలంటే అక్కడ దేవాలయం కట్టబడాలి. కనుక కట్టండి, కట్టడానికి అవకాశం దయచేయండి, మార్గాలు తెరవండి. మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని, మా జీవితాలు, మా పిల్లలు, మా కుటుంబాలను కూడా మీరు కట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.